హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం ములక్కాడ దమ్ బిర్యానీ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక గ్లాస్ రైస్ శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి ఇంకొక గ్లాసు వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ ఒక హాఫ్ అన్ అవర్ నానితే బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు, ఒక స్పూను కారం, పసుపు, మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నిమ్మ బద్ద పిండుకొని ఇవన్నీ మనం ఇప్పుడు కలిసేలాగా కలుపుకుందాం. ఇవి కొంచెం ఇలా కలుపుకుందాం. మొత్తం కలుపుకొని బాగా కలిసేలాగా. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మనం పెరుగు గట్టి పెరుగు అది. ఇప్పుడు ములక్కాడలు వేసుకొని మంచిగా ఈ మిశ్రమం అంతా ములక్కాడలకు పట్టేలాగా కలుపుకుందాం. కొంచెం కళ్ళుప్పు వేసుకుని కలుపుతాము. నేను ఎప్పుడు వంటలో కళ్ళుప్పే వాడతాను. మసాలా అంతా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుని ఒక గిన్నె పెట్టి వాటర్ పోసి మనం రైస్ వేసుకోవటం కోసం ఓల్ గరం మసాలా, లాలిక్కాయలు, లవంగ, దాల్చిన చెక్క, పలవాకు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వాటర్లో రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుని పక్క గ్యాస్ మీద పెట్టి వేరే బౌల్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసాను. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాము. ఇప్పుడు లాలిక్కాయలు, లవంగలు, పలవాకు, ఈ సాజీరా మసాలాలన్నీ పలవా ఖర్చులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక ఆనియన్స్ సన్నగా తరిగి వేసానండి. ఇవి ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి మనం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఒక 10 మిరియాల వరకు వేసాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 పచ్చిమిర్చి చీలుకొని వేసాను. ఒక టమాటా, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మగ్గాలి కదా, ఇవి ఆయిల్లో మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు, ఒక చిన్న స్పూన్ ఉంటుందండి ఆ ఉప్పు వేసుకుంటే టమాటా గమ్ముని మగ్గుతుంది. అలాగే ఒక 10 జీడిపప్పుల వరకు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ములక్కాడలు ఇవన్నీ కలిపి మిశ్రమం పక్కన పెట్టాను కదా, అవన్నీ వేసుకుందాము. వేసుకుని గ్యాస్ హైలో పెట్టుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ములక్కాడలు ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ హైలోనే ఉండాలి. ఈ మసాలాలు గ్రేవీకి మొత్తం ములక్కాడలకు పట్టాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పక్క గ్యాస్ మీద రైస్ పెట్టుకున్నాం కదా, అవి చక్కగా ఉడికింది. ఒక 80% ఉడకాలి. అలా ఉడికితే మనకు బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది తీసుకుని మనం ఈ ములక్కాడల మిశ్రమంలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇగో చూడండి, ఇలా ఉండాలి. ఇలా వేసుకోవాలి. మొత్తం వేసుకుని బాగా కదుపుకుందాము. ఈ రైసులో వాటర్ ఎక్కువ రాకూడదు. వాటర్ అంతా పోయే వరకు ఉండాలి. మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టి నా స్టైల్లో దమ్ము పెడతాను. ఈ దమ్ బిర్యానీకి వాటర్ పోసుకోవాలి 1 గ్లాసు. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టి ఈ ప్లేట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని గ్యాస్ హైలో పెట్టుకుని 5 నిమిషాలు దమ్ము పెట్టుకోవాలి. దమ్ పెట్టుకుంటే చక్కగా ఆవిరి పైకి వచ్చి దమ్ అయిపోతుంది బిర్యానీ. ఈ దమ్ బిర్యానీలోకి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ములక్కాడ దమ్ బిర్యానీలోకి మనం ఎగ్ కర్రీ చేసానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోలు చూస్తున్న వారందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.